దేవుడవో 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 ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే యుగాయుగములకు నీవే మా దేవుడవో 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 దేవుడవో. అప్పుడప్పుడు కొత్త కొత్త పాటలు నేర్చుకుంటూ ఉండాలి. మీకు కొత్తే కానీ నేను మాకు పాడడం చిన్నప్పుడే నేర్చుకునే పాటలు సండే స్కూల్లో అప్పుడే. అందుకని మీకు కొత్తగా ఉంటాయి. బైబిల్ పలు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. రండి మన బైబిల్ పట్టిన కొరకు వెళ్ళిపోదాము. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 14 నుండి 19 వచ్చినారు. మార్చి చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లుగా ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగా కనియు అవి జ్యోతుల కాలములను దిన సంవత్సరం చూచుగా ఇండుగా కనియు. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. అస్తమయం ఉదయం కలుగుగా 4వ దినమాయను. చాలు చదవని లేఖన భాగాన్ని ప్రభాషించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పరమ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి కొందరు స్తోత్రాలు. బైబిల్ పన్ను కొరకై రాగల బిడ్డలు వాటి కొందరు స్తోత్రాలు. ఎవరైతే వస్తున్నారో వారు కూడా ప్రభా మా తండ్రి మా ప్రభా త్వరలో వచ్చేదానికి తోడైంది సహప్రోషులుగా ప్రార్థన చేస్తుంటున్నాను. విధాల స్థలకు చెప్పుకుంటున్నాను. ఇది అవసరం అభిషేకించి విధాల మాటలు దయచేయమని అనేక విషయాలు సృష్టి మర్మాలు దినాల్లో మేము నేర్చుకుంటుండగా వాటి ద్వారా మేమే కాకుండా అనేకులు కూడా ఉపయోగకరంగా ఉన్న ప్రోత్సాహం చేయమని ప్రార్థన చేస్తాం. విధాల స్థలకు చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ అంధకార శక్తులను వినాపేడు వందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనము 4వ దినం యొక్క సృష్టిని చూస్తూ ఉంటున్నాము. 4వ దినం యొక్క సృష్టిలో అది మంచిదని దేవుడు చూశాను అనే మాట గుర్తుంచుకోండి. దేవుడు ఆయన చేసిన వాటన్నిటిని మనం గమనిస్తూ వస్తే ఏది చేసినా కూడా ఆయన మంచిదే చేశాడు. ఆయన చేసిన సృష్టి అంతా కూడా మంచిదే. ఏది కూడా చెడ్డది ఆయన ఏది మనకు ఇవ్వాల. జంతువులు కూడా మంచివే, పక్షులు కూడా మంచివే, పురుగులు కూడా మంచివే, ప్రతి ఒక్క జీవరాశి మంచిదే, ఏది చెడ్డది కాదు. మరి ఎందుకు వాటి యొక్క స్వభావం మారింది అని మనం చూస్తే ఇప్పుడు ఎండకైనా మరి లేక వర్షమైనా లేక గాలికైనా పంచభూతాలకైనా లేక జంతువులకైనా లేక రకరకాల పురుగులకైనా ఎందుకు వాటి స్వభావం మారింది అంటే దానికి కారణము మానవుడు. దానికి కారణము మానవుడు. ఎప్పుడైతే మానవుడు దేవుడు చెప్పిన విధానంగా
వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాడో అవే మన మీద తిరుగుబాటు చేస్తున్నాయి. ఇప్పుడు గాలిని ఇచ్చాడు, చక్కగా చెట్లను ఇచ్చాడు, గాలిని ఇచ్చాడు, పీల్చుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, మంచిగా ఉంటుంది. మరి ఉన్నటువంటి ఎందుకు తుఫాన్లు వస్తాయి? ఆ తుఫాను ఎవరో కాదు, దేవుని యొక్క ప్రత్యక్షత. చూసారా? ఎందుకని? ఆ ప్రాంతంలో ఉన్నవారు దేవుని బాధ పెట్టారు. ఒక ప్రాంతంలో యుద్ధం జరుగుతున్నది. ఎందుకు జరుగుతుందంటే ఆ ప్రాంతం వారు దేవుని బాధ పెట్టారు. ఒక స్థలంలో భూకంపం వస్తున్నది. ఎందుకు ఆ భూకంపం వస్తుందంటే ఆ స్థలం వాళ్ళు దేవుని బాధ పెట్టారు. మరొక స్థలంలో భయంకరమైనటువంటి యొక్క కరువు వచ్చేసింది. ఎందుకు ఆ కరువు వచ్చిందంటే ఆ ప్రాంతం వాళ్ళు దాన్ని బాధ పెట్టేశారు. ఎక్కడెక్కడైతే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, కలాపాలు, అయిష్టమైనటువంటి యొక్క కార్యాలు చేస్తూ వస్తాడో అక్కడ దేవుడు ఆ రీతిగా పరిస్థితిని మార్చివేసేస్తాడు. అందుకని ఆ ప్రియమైన సోదరులారా, ఎందుకు దేవుడు మరి ఆయన యొక్క స్వభావం ఇలాగ ఎందుకు మారిపోతుంది అని మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తే మంచిదిగా చేసింది ఎందుకు అది మనకు వ్యతిరేకం అవుతుంది? ఒక ఎలుకైనా కానీ, లేక ఒక సింహమైనా కానీ, లేక ఒక మరి ఏదైనా జంతువైనా సరే, కుక్క అయినా సరే, మరి ఎందుకై మనకు వ్యతిరేకమవుతున్నాయి? కారణం ఏంటి? కారణం ఎందుకై అవుతున్నాయి అంటే మన యొక్క స్వభావాన్ని బట్టి అవి అట్లా అయిపోతున్నాయి. అదే ఋషులు, అదే మనులు, అదే అరణ్యంలో ఉన్నప్పుడు ఆ జంతువులు వస్తాయి, ప్రక్కన స్నేహితుల్లాగా ఉంటాయి. మరి వాళ్ళని ఎందుకు అరవడం లేదు? వాళ్ళని ఎందుకు చంపడం లేదు? ఋషులను, మునులను మరి మన మీదకి ఎందుకు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మానవుని యొక్క వ్యవహార శైలిని బట్టి, లేక మానవుని యొక్క పద్ధతులను బట్టి దేవుడు ఆయా సందర్భాల్లో కోపిస్తాడు. అందుకని దేవుడు మంచిదిగా చేశాడు, చెడ్డది ఏదీ లేదు భూలోకంలో. మొదటి పాఠం నేర్చుకున్నాం. ప్రభువా ప్రతిదీ మంచిదే. అది చెట్టు అయినా మంచిదే, పుట్టైనా మంచిదే, ఏ జంతువైనా మంచిదే. అది ఒక్క జంతువు మాత్రమే దేవుడు శపించాడు. ఏ జంతువు చెప్పండి? సర్పాన్ని మాత్రమే చెప్పించాడు. ఒక్క జంతువు సర్పము తప్పక దేనిలో విషం ఉండదు. ఒక విషం ఉన్నా, విషం అంటే ప్రతి దానిలో ఉంటుంది, మానవుల్లో కూడా ఉంటుంది విషము. కానీ ఒక వ్యక్తిని చంపగలిగినటువంటి యొక్క విషం ఒక సర్పానికే ఉంది. సర్పము కాటు వేసిందంటే మనిషి చనిపోయేవాడు ఆ దినాలు. ఎందుకంటే దేవుని యొక్క శాపము ఒక్క సర్పము మాత్రమే ఉంది, కానీ అన్ని జంతువుల మీద, ఆయన సృష్టి అంతటి మీద కూడా ఆయన మంచిదిగా చేశాడు. మనం ఎండాకాలము తట్టుకోలేకపోతున్నాం అంటున్నాం. దానికి కారణం ఏంటి? వర్షాకాలం తట్టుకోలేకపోతున్నాం అంటున్నాం. దానికి కారణం ఏంటి? చలికాలం తట్టుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి? దానికన్నిటికీ కారణాలు మనమే. మానవుని యొక్క పాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సిరిమా గ్రంథంలో రాస్తాడు, వాటి ఋతువుల యొక్క క్రమాన్ని మార్చివేశాడట. అనగా మానవుడి యొక్క స్థితిని బట్టి ఆ యొక్క పంచభూతాలకు దేవుడు ఆజ్ఞాపిస్తూ వస్తాడు. ఆ దేవుడు ఆ పంచభూతాలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. మరి మనం ఇక్కడుండి ఏసీలు వేసుకొని ఇంత ఇదిగా మనము మరి ఇంకా ఎండగా ఉంది అని అనుకుంటున్నామే. అదే కొండ ప్రాంతాల్లో ఉంటున్నారే, కొండల మీద కట్టుకున్న వాళ్ళ గృహాలు కొండల మీద ఉన్నాయి. ఆ తర్వాత కొండల దగ్గర వాళ్ళకి మనలాగా ఇంత కరెంటు సప్లై అవన్నీ ఉండవు. వాళ్ళకి అరణ్యంలో కొంతమంది ఉంటారు. వాళ్ళకి మరి అరణ్యం అంతా కూడా ఎంతో చీకటిమయంగా ఉంటుంది. మరి వాళ్ళలాగా నివసించగలుగుతున్నారు. ఏమి ఏసీలు పెట్టుకొని వాళ్ళు నివసించగలుగుతున్నారు. మరి మనం ఏసీలు పెట్టుకొని ఎందుకు నివసించలేకపోతున్నారు? మానవుని యొక్క స్వభావము. వారు కొండల్లో ఉంటారు, ఆ దేవుడి వైపు చూస్తాడు. మనం టౌన్లో, సిటీల్లో ఉంటాము, మన వైపు చూసుకుంటాం. మనం ఎంత తెలివిగల వాళ్ళమి, ఎంత టెక్నాలజీ కనుక్కున్నాము, ఎన్ని ఏళ్ళు కనుక్కుంటున్నాము, ప్రపంచాన్ని అంతగా మనం మార్చేస్తుంటున్నాము. ఈ గర్వం ఎప్పుడైతే వస్తుందో ఆ గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కోటి మంచిగా ఉన్నదాన్ని మనకు వ్యతిరేకంగా చేస్తాడు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ బైబిల్ పట్టణంలో మనం నేర్చుకునే గొప్ప పాఠాలు ఏంటంటే ఈ ప్రకృతి యొక్క విషయాలు
ఎందుకు ఈ ప్రకృతి ఇలాగా మారిపోతున్నది? ప్రకృతి మన మీద ఎందుకు యుద్ధాలు చేస్తున్నది? ప్రకృతి మనకెందుకు వ్యతిరేకమైపోతున్నది అని మనం కానీ ధ్యానించినట్లయితే అది దేవుని తప్పు కాదు, ప్రకృతి తప్పు కాదు. గమనించి చూడండి, మామూలుగా దేవుడు ప్రకృతిని సృష్టిస్తే ఆ ప్రకృతిని దేవుడిగా చూస్తూ మరి దేవుడిని మర్చినటువంటి యొక్క జనాంగాలు ఉన్నారే, ఇప్పుడు దేవుడికి ఎంత కోపం ఉంటుంది? దేవుడికి ఎంత కోపం ఉంటుంది? అందుకనే ప్రకృతిని మార్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆయన. ప్రకృతిని మనకు వ్యతిరేకంగా చేస్తున్న శక్తి గలవాడు ఆయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క ధ్యానములో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమనగా, ప్రభువా ఏది నువ్వు చేసినా కూడా మంచిదిగానే చేసేవి. మంచిదిగా చేసినప్పుడు ఇది నాకు ఎందుకు వ్యతిరేకమైపోతుంది? నన్ను ఎందుకు ఈ రీతిగా ఎండలో కాలిపోతున్నాను, వర్షంలో తడిచిపోతున్నాను, చలిలో వడికిపోతున్నాను? ఎందుకు జరిగింది ఇదంతా? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సృష్టి యొక్క మర్మము ఆదికాండం 1వ అధ్యాయంలో చాలా అద్భుతంగా చూస్తూ వస్తున్నాం మనము. అందుకని చూడండి, మనం చదువుకున్న మాటను ఆదికాండము 1వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాం కదా. 2 జ్యోతులను చేశాడు అక్కడ. జ్యోతులని మన యొక్క సంస్కృత భాషని తెలుగుగా మార్చుకున్నాము. లైట్స్ అంటారు ఇంగ్లీష్లో. లైట్స్ అంటారు ఇంగ్లీష్లో, అనగా వెలుగు. ఎలాగ ట్యూబ్ లైట్ అంటామో అలాగా 2 లైట్స్, అనగా ఆకాశంలో 2 లైట్స్ పెట్టాడు. ప్రాముఖ్యమైనటువంటి 2, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఈ 2 జ్యోతులు గొప్ప జ్యోతులు అని అన్నాడు. ఎందుకన్నాడు గొప్ప జ్యోతులని? మానవుడు కూడా జ్యోతులు కనుక్కుంటాడు. ఇవన్నీ మానవుడు కనుక్కున్న జ్యోతులే. ట్యూబ్లైట్లు కానీ, మన యొక్క బల్బులు కానీ, ఈ దినాల్లో రకరకాలుగా చూస్తున్నాం టెక్నాలజీ ప్రకారంగా. ఇవన్నీ కూడా మానవుడు కనుక్కున్నవే. అయితే ఏ జ్యోతి కూడా అంత స్థాయిలో ఉండవు. కాబట్టి గొప్ప అనే మాట ఉపయోగించబడింది. గొప్ప అన్న తర్వాతకి ఏది ఉండదు అవతల. గొప్ప దేవుడు అన్న తర్వాత ఇంకోటి ఉండడు అక్కడ. గొప్పే ఫైనల్, ఆఖరి అది. దాని మించింది ఏది ఉండదు. గొప్ప రాజు అన్న తర్వాత ఇంకొకరు ఉండరు. గ్రేటర్, గ్రేటెస్ట్ అంటారు. ఆ గ్రేటెస్ట్ దగ్గర పోయేటప్పటికి గొప్ప అనే మాట యొక్క అర్థం వస్తున్నది. కాబట్టి ఇప్పుడు మన యొక్క ధ్యానం ఏంటంటే, ఈ 2 జ్యోతులను ఎక్కడ ఉంచాడు? ఆకాశంలో ఉంచాడు. ఆకాశంలో ఉంచాడు. బాగా అర్థం చేసుకుంటున్నాండి. ఆకాశం అనేది శూన్యము. ఆ శూన్యమే మనకు బ్లూ ఆకారంలో కనబడుతుంది. అనగా ఏ ఆకారం మనకు కనబడుతుంది? నీలి రంగులో మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు నీలి రంగులో కనబడుతున్నటువంటి ఆకాశంలో ఈ 2ని ఎందుకు పెట్టాడు అక్కడ? ఏ ఉద్దేశంతో పెట్టాడంటే 3 విషయాలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాయి. ఆ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ధ్యానించుకుందాం. మొదటి విషయం ఏంటంటే, భూమికి ఏమి కావాలి అంటే వెలుగు కావాలి. భూమికి ఏం కావాలి చెప్పండి? వెలుగు కావాలి. వెలుగు కావాలి. కాబట్టి ఇది మొదటి విషయం. ఎందుకు ఆయన అక్కడ పెట్టాడు అంటే వెలుగు కావాలి అనేది మొదటి విషయం. ఎందుకు వెలుగు కావాలి? మరి పరలోకంలో ఎందుకు పెట్టలేకపోయినాడు? ఆ యొక్క సూర్యుడిని, ఆ యొక్క చంద్రుడిని, ఆ యొక్క నక్షత్రాలను పరలోకంలో ఎందుకు పెట్టలేకపోయినాడు? లేక పాతాళంలో ఎందుకు పెట్టలేకపోయినాడు? పాతాళం కూడా చీకటి. అలాంటప్పుడు మరి ఎందుకైనా ఆకాశంలో పెట్టవలసిన పని ఏమొచ్చింది? బాగా అర్థం చేసుకోవాలా మనం. ఎందుకంటే ఆకాశం లేక ఆకాశములు 3 ఆకాశాలు ఉంటాయి. ఈ 3 ఆకాశాల్లో దేవుని యొక్క దూతలు, ఆయన మహిమంతా కూడా ప్రకాశముగా ఉంటాయి. ప్రతి దేవదూత కూడా ప్రకాశముగానే కనబడతారు. ఆ పట్టణం అంతా కూడా ప్రకాశంగానే కనబడతారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా ప్రకాశంగా, చీకటి అనేది ఉండదు పరలోకములో. ఎక్కడ చూసినా ప్రకాశంగానే ఉంటుంది. అందుకనే వారికి అది అవసరం లేదు. ఇకపోతే పాతాళంలో దేవుడే చెప్పాడు, మిమ్మల్ని చీకటిలోకి పంపిస్తాను.
ఒక వ్యక్తి చీకట్లో ఉంటే ఏం చెప్తాడు చెప్పండి? ఏ పనులు చేయలేడు, కేకలు వేసుకుంటూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. మరణం తర్వాత జరిగేటటువంటి యొక్క విషయము అది. కాబట్టి ఒకటి చీకటి, రెండు వెలుగు. ఆ వెలుగు పరలోకంలో ఉన్నది, ఈ చీకటి ఇక్కడ ఉన్నది. మరి భూమి మీద కూడా ఒక చీకటి ఉన్నది. ఆ చీకటి వేరు, ఈ చీకటి వేరండి. రండి మత్తయి సువార్త మనం ఇందులో చాలా సైన్స్ పరంగా కూడా ధ్యానిస్తున్నాము, ఇటు ఆధ్యాత్మికంగా ధ్యానిస్తున్నాము. అందుకని విషయాలు చాలా లోతుగా మనము మననం చేసుకోవాలి. మత్తయి సువార్తలో మాట మనం చూసుకుంటే ఒక చక్కని మాట కనబడుతుంది. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట ఉన్నది. ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి. అక్కడ ఉన్న మాటను 23 చదువుతున్నాను చూడండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును, నీలో ఉన్న చీకటి ఉండినట్ల ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. అంటే ఇది ఈ లోక సంబంధమైనటువంటి చీకటి. ఈ చీకటి రావడానికి కన్ను, అంటే ఒక వ్యక్తి కానీ కళ్ళు కానీ కనబడటం లేదంటే దానికి చీకటిలో ఉన్న లెక్కే. అందుకనే ప్రియులారా, ఈ లోకమైనటువంటి యొక్క చీకటిని వేరుపరచాలి. అందుకొరకు ఏం చేశాడంటే ఆకాశంలో ఆజ్ఞాపించాడు సూర్యుడికి ఆజ్ఞాపించాడు దేవుడు, సూర్యుడా నీవు ఆకాశంలో నిలబడాలా. నా ప్రజలకు, నేను సృష్టించినటువంటి ప్రజలు వారు పనులన్నీ చేసుకోవాలి. వారికి అనేకమైనటువంటి సృష్టి చేసి వారి చేతికిస్తున్నాను. వారికి కావలసినటువంటి భూమిని ఇచ్చాను, కావలసినటువంటి పర్వతాలు ఇచ్చాను, కావలసినటువంటి కొండలు ఇచ్చాను, కావలసినటువంటి వృక్షాలు ఇచ్చాను. ఎవరి పనులు వారు చేసుకోవాలంటే ఒక వెలుగు కావాలి. ఆ వెలుగు చిన్న వెలుగు అయితే చాలదు, గొప్ప జ్యోతి అవసరము. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, సూర్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి నేడు మానవుడు ఏం చేస్తున్నాడంటే సమస్తమైనటువంటి పనులు చేసుకోగలుగుతున్నాడు. ఒక్క రోజు కానీ సూర్యుడు కానీ కనబడపోతే ఒక్కరింటిలో బయట నుంచి రాలేరు. ఐగుప్తు దేశంలో ఫరో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. మోషే ఒక్కసారి ఆకాశం వచ్చి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం ఏమైపోయింది? చీకటి కనపడితే ఎవరు చూసుకోలేకపోతున్నారు. గడాంధకారంలోకి వెళ్ళిపోయింది. చూడండి ప్రియులారా, అందుకనే దేవుడు ఎందుకు సూర్యుడు చేసి ఆకాశం పెట్టాడంటే, మానవులారా మీరేం చేయాలి అంటే మీకున్నటువంటి పనులు, మీ ధర్మాలు మీరు నెరవేర్చుకోనండి. మీరు చేయవలసినటువంటి పనులు మీరు చేసుకోనండి. ఆ సూర్యుని యొక్క సమయం అయిపోతుంది, తిరిగి మీ గృహాలకు వచ్చేసేయండి. తిరిగి మీ యొక్క గృహాలకు వచ్చి మీరు రాత్రి అంతా కూడా విశ్రాంతి తీసుకోమని 12 గంటల పగలు 12 గంటల రాత్రి మానవునికి ఇస్తే, ఈ మానవుడు ఎంత స్వార్థపరుడంటే, ఎంత దౌర్భాగ్యుడంటే 12 గంటల పని చాలటంలా 12 గంటల పని చాలటంలా ఎన్ని గంటలు పని చేస్తున్నారో ఒకరు మీరే చెప్పండి. అందుకనే సృష్టి తిరగబడుతుంది. అందుకనే సృష్టి తీర్పు తీరుస్తున్నది. ఏ స్థలాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయో, బాధపడుతున్నాడో, ఆయన వ్యతిరేకమైనటువంటి రీతిగా ఏది జరుగుతున్నదో అక్కడే దేవుని యొక్క తీర్పు ఎక్కువగా కనపడుతున్నది. మాది టెక్నాలజీ ఎక్కువ, మా బాంబులు ఎక్కువ, మా న్యూక్లియర్ బాంబులు ఎక్కువ అని చెప్పుకుంటున్నారే, అక్కడే యుద్ధాలు స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడకుండా వాటి మీద ఆధారపడతావా నీవు? దేవుని శక్తి మీద ఆధారపడకుండా నీ శక్తి మీద ఆధారపడతావా? ఏవైతే నువ్వు చేసుకున్నావో నీ చేతులారా అవి నిన్ను నాశనం చేస్తున్నాయి. మానవుడు ఎంత జ్ఞానం లేనివాడంటే, ఎంత బుద్ధిహీనుడంటే, ఎంత అవివేకంటే తన సొంత చేతులతోటి తన ప్రాణాన్ని తీసుకుంటున్న మానవుడు ఈ రోజున మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన సామాన్య విషయాన్ని చెప్తూ ఉంటాను మీకు ఆయా సందర్భాలు. ఒక వ్యక్తి పేదవాడు అవడానికి లేక ధనవంతుడు అవడానికి ఏది కారణం చెప్పండి?
ఎలిమెంటరీ స్కూల్కు పిల్లలు చెప్తారు దీనికి జవాబు. ఏంట్రా మీరు ఇంత చదువుకున్నారు? డబ్బు ఉంటే కదరా నేను ధనవంతుడు అనుకునేది. డబ్బు లేకపోతే ఏమనుకుంటాం మనం? నేను పేదవాడు అనుకుంటాం. అవునా కదా? డబ్బున్నవాడు ధనవంతుడు, వాడికి గౌరవం ఉంటుంది, ప్రతిష్టతలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఇదైపోతూ వస్తారు. డబ్బు లేనివాడు మొహం ఎవడు చూడడం, ఆడ పనికి మనం పోనివని అంటారు, లెక్క చేయనివాడు. కానీ మానవుడు ఎంత అజ్ఞానం చూడండి. ఆ డబ్బును సృష్టించింది ఎవడు? దేవుడా. మానవుడు డబ్బును సృష్టించి ఆ డబ్బుకు దాసుడైపోయినాడు. ఆ డబ్బును ఉపయోగించి కొంతమంది ధనవంతులు చేసుకుంటున్నారు, కొంతమంది పేదవారు చేసుకుంటున్నారు. అదే డబ్బు. ఒక ఎకనామిక్స్ లెక్చరర్గా నేను చెప్తాను, దాని యొక్క రహస్యం అంతా కూడా మీకు తెలియదు. మనం చేసుకునేటువంటి యొక్క పేపర్లే మనం ఏమనుకుంటున్నాం, ఒక పేపర్ పట్టుకొని 500 అంటాం, ఒక పేపర్ పట్టుకొని 100 అంటాం, ఒక పేపర్ పట్టుకొని ఇంత అమాయకుడు మానవుడు, ఇంత అమాయకుడు మానవుడు. అందుకనే ఈ లోకం యొక్క దౌర్భాగ్యమైన స్థితి ఇలాగుంది. పేదవారు, ధనవంతులు, గొప్పవారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడము, ఈ భూమి నాది, ఆస్తి నాదని కొట్టుకోవడము కేవలము దీని కొరకే. ఎంత అజ్ఞానమో చూడండి. చూసారా? అందుకనే హద్దులు ఎవరు పెడతారు? నువ్వు గుమస్తయ్యా నీకింత జీతము, నువ్వు ఆఫీసర్ అయ్యా నీకింత జీతము, నువ్వు ప్రధానమంత్రి అయ్యా నీకింత జీతము, నువ్వు గవర్నర్ అయ్యా నీకింత జీతము, నువ్వు అటెండర్ అయ్యా నువ్వు ఇంత జీతము. ఎవరు పెట్టారా అయ్యండి? మనం పెట్టుకున్నావా? మనం పెట్టుకున్నావా కదా? అదే మన ఇంట్లో బిడ్డలకి పెడతాం మనం. ఒకసారి బాగా ఆలోచన చేయండి. మన ఇంట్లో 10 మంది బిడ్డలు మనకున్నారు, పుట్టారు అనుకోండి. 10 మంది బిడ్డలకి పెట్టుకొని అక్కడ బిడ్డలు కూర్చోబెట్టేసి, రే నీకు 4 ఇడ్లీ, నీకు 2 ఇడ్లీ, నీకు హాఫ్ ఇడ్లీ, నీకు 30 ఇడ్లీ అని చెప్తారు ఎవడైనా? మన దౌర్భాగ్యం అది. అందుకనే మనం ఈ విషయాలు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఆయన మనకిచ్చిన ఉద్దేశం ఏంటంటే పగలు 12 గంటలు మనం కష్టపడి పని చేసుకోవాలా, రాత్రి చక్కగా 12 గంటలు విశ్రాంతి తీసుకుంటే ఎవ్వరూ రోగులు కారు, అందరూ ఆరోగ్యంగా ఉంచారు, ఎవరు పేదవారు కారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చూసారా? అదే మానవుడు ఈరోజు ఏమైనాడంటే ఆ హద్దులు దాటిపోయాడు. హద్దులు దాటిపోయిన కారణం చేత ఇన్ని కష్టాలు కోరి తెచ్చుకుంటున్నాం మనం. కొన్నిసార్లు కూడా చెప్తూ వచ్చాను, భూమి ఎవరి సొత్తు? దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఇప్పుడే మనం పాడపాడాము. ఏమని పాడపాడాము? యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు. కాబట్టి ఆయన భూమి ఆకాశం సృష్టించిన ఆయన ఆ భూమిని సృష్టించి ఎవరికి ఇచ్చాడు? జంతువులకి ఇచ్చాడా? పక్షులకి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? మానవులకి ఇచ్చాడు. మానవులకి ఇచ్చినప్పుడు మానవులు ఏం చేయాలి? దానిని ఆ యొక్క భూమిని ఏం చేయాలి? మానవుడు. మనమందరం మానవులమే. కాబట్టి ఈ భూమిని ఏం చేద్దాము? ఏం చేద్దాము? ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ ప్రాంతంలో ఉన్నవారు మీకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతా విడిచిపెడుతురండి. ఎవరన్నా ఉన్నారా చెప్పేవారు? అలాగా చూడండి, ఒక్కొక్క విషయం అర్థం చేసుకోనండి. నాకు ఒక 10 ఎకరాలు ఉంటాయి, ఆయనకు ఒక 100 ఎకరాలు ఉంటాయి, ఇంకొక ఆయనకి 1000 ఎకరాలు ఉంటాయి. మిగతా వాళ్ళు ఏమైపోవాలా? అందుకని దేవుడు ఏమన్నాడంటే, వారిని చూసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, శాస్త్రి ఏమైనా, ఈ లోక తర్కవాది ఏమైనాను, జ్ఞాని ఏమైనా. ఎక్కడ సరిపోయింది నీ జ్ఞానం? ఎక్కడ పోయింది నీ తర్కవాదం? ఎక్కడ పోయింది నీ శాస్త్రాలు? ఎందుకు తెలివిలేదు ఈ మాత్రం నీకు? ఎందుకు యుద్ధాలు? ఒకటే పనిగా ఇజ్రాయెల్ దేశం వెళ్ళడము, ఇరాన్ కొట్టుకోవడము, ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి నేను సపోర్ట్ ఇస్తామని భారతదేశంలో పరిగెత్తుకోవడము, పాకిస్తాన్ కొడతామని అది చైనా పరిగెత్తు. ఎవరిది ఇదంతా కూడా? చనిపోతే అక్కడ ఒక మట్టి పళ్ళం తీసుకెళ్తాడా? ప్రియమైన సోదరులారా, అందుకనే మనం ధన్యులవి. ప్రభు అన్నాడు, నీవు ఈ లోకంలో యాత్రికుడివి. భూమి మీద నీ మనసు పెట్టగలవు, ధనం మీద నీ మనసు పెట్టుకోగలవు, పేరు ప్రఖ్యాతుల మీద మనసు పెట్టుకోవద్దు. ఎక్కడ పెట్టాలి నీ మనసు? ఆ పరలోకంలో పెట్టుకో, ఆ పరలోకంలో పెట్టుకో. అజ్ఞానంగా ఉండవద్దు.
మానవుడే ప్రతి దానికి హద్దులు తీసుకుంటాడు. ఈ హద్దులు నీ హద్దు అది, నా హద్దు ఇది, నీ హద్దు అది, నా హద్దు అది. మానవుడే డబ్బును సృష్టిస్తాడు. దేవుడు సృష్టించింది కాదు, మానవుడు సృష్టించుకుంటాడు. దానికి పేరు పెడతాడు మళ్ళా. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, సృష్టి యొక్క మర్మము చాలా గొప్పది. అయితే ఈయన ఏం చేశాడంటే ఈ సూర్యుని తీసుకొని వెళ్ళి ఆకాశంలో పెద్ద జ్యోతిగా పెట్టాడు. ఏమన్నా చెప్పండి అంటే తెలుగులో పెద్ద జ్యోతి అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? లైట్స్ అని ఉంటాయి. దాన్ని కొంతకాలం అయిన తర్వాత సన్గా మార్చారు, SCN సన్గా మార్చారు. అది రోమన్ కాథలిక్లో కానీ గట్టిగా పోతే SON సన్ కిందకు వస్తుంది. అది దాని శాస్త్రం చాలా పెద్దగా ఉంటుంది. అది మన సబ్జెక్ట్ కాదు, వేరేకి వెళ్ళిపోతాం. కానీ ఒక విషయం జ్ఞాపకించుకుందాం. ఇప్పుడు ఈ జ్యోతిని ఆకాశంలో ఉంచినప్పుడు, ఇది దేవుడు సృష్టించినప్పుడు, ఆ జ్యోతిని మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎలాగ ఉపయోగించుకుంటున్నాం? మూడు రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు దాన్ని ఉపయోగించుకునేవారు. మొదటి రకం వాళ్ళు ఎవరంటే, సూర్యుడు ఉన్నాడు, వెళదాము, పని చేసుకుందాం, వస్తాము, వీడు చాలా మంచివాడు, వీళ్ళ గురించి దేవుడు మంచి అభిప్రాయం కలిగి ఉంటాడు. కొంతమంది ఉంటారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, సూర్యుడిలో ఏముంది, ఆడ ఎంత ప్రకాశం ఉంది, అదెంత దూరం ఉంది, అదెంత దగ్గరగా ఉంది, అందులోపల ఎందుకు నీకు ఇవన్నీ కూడా? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీవు నాతో పోరాడుతున్నావా? నా సృష్టిని నీవు కనుక్కోవాలనుకుంటున్నావా? అందుకనే దేవుడు అన్నాడు, నీవు ఆకాశంలోకి ఎక్కి పక్షిరాజంతో గూడు నువ్వు కట్టుకున్నా, చంద్రమండలో కానీ నక్షత్రమండలో కానీ ఏ మండలంలో కానీ ఉన్నా కూడా నేను ఎక్కడి నుంచి త్రోసివేస్తానో అక్కడ నుంచి త్రోసివేస్తాను, కింద పడతావు, నీకు అవకాశం లేదు అక్కడ. ఎందుకు ఈ మానవుడికి పైన చెప్పుకుంటాను, మేము సైంటిస్టులు. ఎందుకు నీ సైన్సు? ఎవరికైనా కావాల్సినంత భోజనమేనా, ఉండడానికి నివాసమేనా, వస్త్రమేనా? ఇంతకన్నా ఏమైనా కావాలి చెప్పండి? ఇంతకన్నా ఏమైనా కావాలా ఎవరికైనా? చదువుకున్న వారైనా చదువు లేని వారైనా ఇంతకన్నా ఏమైనా అవసరమా మనకు? దాని కొరకు ఎన్ని చేస్తున్నారు చూడండి. ఒక సైన్స్ ఒకటి కనిపెట్టుకోవాలనుకుంటే ఎన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టాలి దానికి? ఎన్ని కోట్ల డబ్బులు దానికి ఖర్చు పెట్టుకున్న పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ యొక్క దేశంలో, నీ రాష్ట్రంలో, నీ ప్రాంతంలో? ఇది చేయమని చెప్పాడా దేవుడు? అది చేయమని చెప్పాడా? రెండేది చేయమన్నాడో కీర్తన గ్రంథంలోకి వద్దాము. దేవుడు ఏం చెప్పాడు, మానవుడు ఏం చేస్తున్నాడు? అందుకని దేవుడికి కోపం వచ్చేసి ఈ కార్యాలన్నీ కూడా మనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. 147 అధ్యాయం, 147 అధ్యాయం చూడండి, అక్కడ ఏమన్నదో 9వ వచ్చిన చదవండి. 146 9 చదవండి. కాదు, 46 9. యెహోవా పరదేశులను కాపాడువాడు. చూడండి, దేవుడు ఎలాంటి వాడంట? పరదేశులను, ఇంకా తండ్రి లేని వారును ఈ పనులు చేయమంటే ఏ పనులు చేస్తున్నారు మనం దేవునికి? దేవుడు ఎవరికి? ఏముంది ఇక్కడ? పరదేశులను కాపాడండి అంటే ఏం చేస్తున్నారు? నువ్వు అమెరికాలో ఉండొద్దు, నువ్వు ఇంగ్లాండ్లో ఉండొద్దు, నువ్వు భారతదేశంలో ఉండొద్దు. అవంతా కూడా మానవుని యొక్క జ్ఞానం. అది ఎక్కడున్న పేదవాడిని మనం చూడాలా, ఎక్కడున్న విధవరాన్ని మనం చూడాలా, ఎక్కడున్న అనాథులను చూడాలా. వాడు మనమే, వారైనా ఒకటే, మనమైనా ఒకటే, అమెరికన్స్ ఒకటే, యూరోపియన్స్ అయినా ఒకటే, అందరమే ఒకటే. ఒకే యొక్క తండ్రిలో ఆదాము నుంచి వచ్చినటువంటి సంతతి, సర్వలోకమైనటువంటి సంతతి. ఎందుకు వచ్చింది ఈ భేదభావాలన్నీ? అవసరమా ఇవన్నీ కూడా? అందుకని ప్రియమైన సోదరి సోదరా, ఈ సైన్స్ అనేది మొదలుపెట్టేసి మానవుడు ఎంత అజ్ఞాని అయిపోయినాడంటే, యెషయా గ్రంథంలో చూద్దాం రండి. ఆ మాట యెషయా గ్రంథంలో చూస్తే, ఈనాడు ప్రపంచము చెడిపోవడానికి కారణము, ప్రపంచంలో యుద్ధాలు ఉండటానికి కారణము, నెమ్మది లేకుండా ఉండడానికి కారణము, వీటన్నిటికీ కారణం ఏమున్నదని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆ మాట కనబడుతూ ఉంటున్నది. రెండు అక్కడున్న మాటలు చూసుకుందాం. చూడండి, అక్కడున్న మాటను, యెషయా గ్రంథంలో ఉన్న మాటను మనం చూసినట్లయితే ఆయన ఒక మాట ఉపయోగిస్తున్నాడు. యెషయా గ్రంథము 41
40 నీ జ్ఞానమే నిన్ను చెరిపేసిన మాట ఉంది చూడండి. అది చూడండి, ఇక్కడ ఉన్న మాట 47 అధ్యాయం 10 వచ్చింది చదవండి. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని అనుకుంటివి, ఏం చేసి వేసిందండి? మరి ఈరోజు చెడిపోవడానికి ఏది కారణం అంట? మన ఇచ్ఛ, మన జ్ఞానమే. ఈనాడు మనం చెడిపోతున్నాడు. అనేక ప్రాంతాలు అనేకమైన సమస్యలు ఈరోజు వస్తున్నాయంటే మన విద్యే, మన విద్య. ఏ విద్య అది? ఏ విద్య ఇది? ఎలాంటి విద్య నేర్చుకుంటున్నారు? ఒకరు ప్రేమించే విద్య చెప్తే మంచిగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉండాలని చెప్పేటటువంటి విద్య చెప్తే మంచిగా ఉంటుంది, నీతిగా బ్రతంగానే చెప్పేటటువంటి విద్య చెప్తే మంచిగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసేసి రకరకాలైనటువంటి మరి సమాజంలో ఉన్న వారికి సహాయం చేయమని చెప్పే విద్య ఉంటే మంచిదిగా ఉంటుంది. అవన్నీ అవసరంలే. ఏది అవసరం అనుకో. రాముడు ఎవడు కొట్టాడు, కృష్ణుడు ఎవడు కొట్టాడు, అక్కడ భారతంలో ఏం జరిగింది, ఇక్కడ వాడు ఏం చేశాడు, దీనివల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయా? ఏ విద్య ఉన్నది ఈ రోజున? ఏమి నేర్చుకుంటున్నాం మన యొక్క పాఠాల్లో? ఇప్పుడు ఉన్నదో లేదు నాకేం తెలియదు, కానీ కూడా రమాగారికి ఏమైనా తెలుసుండవచ్చు బహుశా. మా టైంలో, మాకున్నటువంటి యొక్క హై స్కూల్ టైంలో లాస్ట్ పీరియడ్, ఒక పీరియడ్ కంపల్సరీగా మోరల్ పీరియడ్ అని పెట్టేవాడు. మోరల్ అంటే ఏంటి? నీతి. అంటే ఖచ్చితంగా మోరల్ పీరియడ్కి మోరల్ టీచర్ వచ్చేవాడు. మాకు చక్కగా మరి ఇలాగ మేము స్టూడెంట్స్ ఉండాలో చక్కగా ప్రతిరోజు ఆ ఒక్క పీరియడ్ మాకు చెప్పిపోతుండేవాడు. ఈ రోజుల్లో అది చూడటంలా. ఈ రోజుల్లో చిన్న పిల్లలను తీసుకొని వచ్చి సినిమా డాన్సులు నేర్పిస్తున్నారు ఈరోజు టీచర్సే సినిమాలు చూసేసి వాళ్ళు డాన్స్ నేర్పిస్తే వాళ్ళు ఏం బాగుపడతారు ఇక ఈ లోకంలో? నీ విద్య, నీ జ్ఞానము నిన్ను చెరిపివేసింది. ఏఐ టెక్నాలజీ అంట. ఎందుకు ఏఐ టెక్నాలజీ? ఎవరి కోసం ఇవన్నీ? ఏ మేలు జరగడానికి ఇవన్నీ కూడా? ఉన్న డబ్బులు పోగొట్టుకోవడానికి, బ్యాంకులో ఉన్న డబ్బులు పోగొట్టుకోవడానికి, వాడు వీడు ఎక్కడ ఉన్నాడు కనుక్కోవడానికి, వీడి మీద వాడు బాంబులు వేసుకోవడానికి, వాడు వీడి మీద బాంబులు. ఇదేనా మనకు కావాల్సిన టెక్నాలజీ? అందుకనే ప్రభు అన్నాడు, భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది అని అన్నాడు. ఆయన చూసే దేవుడు, తీర్పు తెచ్చే దేవుడు, బుద్ధి కలిగించినటువంటి దేవుడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదర, బైబిల్ క్లాసులో సృష్టి మర్మాలు చాలా గొప్పగా ఉంటాయి. రెండవది, ఇది రెండవ రకమైనటువంటి వారి గురించి చెప్పినప్పుడు మూడవ వారు చెప్తున్నాను. వీళ్ళెవరండి? మనం చదువుకుంటాం కదా, అసలు సూర్యుడని ఎవరు పేరు పెట్టారు? సూర్యుడు అనే పేరు ఎవరు పెట్టారు తెలిసిన? అందులో ఒక మాట ఉంటుంది, బాగా గుర్తుంచుకోండి. మౌర్యులు అని అంటారు, సూర్యుడు అంటారు. ఇక రకరకాలైనటువంటి రియా అనే శబ్దం వస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి. అనగా ఆర్యులు పెట్టిన శబ్దమే సూర్యుని యొక్క శబ్దము. ఆర్యులు పెట్టినటువంటి పేరు సూర్యుని యొక్క శబ్దము, సూర్యుడు అంటారు. అర్థమైందా? తెలుగులో ఇక్కడేముంది? జ్యోతి అని ఉంది. వాళ్ళు పెట్టిన పేరేంటి? సూర్యుడు. సూర్యవంశము వాళ్ళ పైన, మౌర్య వంశము వాళ్ళ పైన, అలాగే అనేకమైన ఆ ర్యా అనేది తెలుగులో చాలా స్థలాలు ఉంటాయి, మీరు ఒకసారి గుర్తుంచుకోండి. శౌర్యము అంటారు, అంటే నా బలము. అక్కడ కూడా ఆర్యమే. వీళ్ళు వచ్చి ఆ సూర్యుడిని ఏం చేశారు తెలిసిన? జాగ్రత్తగా చెప్తున్నాను, ఆలకించండి. ఆ సూర్యుడిని దేవుడుగా చేశాడు. ఆ సూర్యుడు దేవుడిగా చూసి ఉదయాన్ని లేచిన వెంటనే వాళ్ళ చేయడం కాకుండా సర్వ ప్రపంచాన్ని పట్టిస్తున్నారు. ఒక్కసారి నమస్కారం ఉన్నాయా? సూర్య నమస్కారాలు లేవా? మీరు చేయలేదేమో, నేను చేస్తాను చాలాసార్లు. అర్థం కదా? ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి యొక్క అజ్ఞానంలో వారు చేసినటువంటి యొక్క పని. అందుకనే సూర్యుడికి ఏం చేశాడంటే దేవుడు, వీళ్ళని కాల్చమనంతా కాల్చేసేయమని చెప్పినాడు. అందుకనే ఎవరెవరిని అక్కడ కాల్చాలో అక్కడ కాలుస్తూనే ఉన్నాడు సూర్యుడు. ఫస్ట్ కాల్చేదానికి ఇవ్వలేదండి.
ఏదైనా చేసినా మనం ఇప్పుడు చెప్పాను మీకు మొట్టమొదటిగానే, మంచిదిగా చేశాడు, ఉపయోగపడేదిగా చేశాడు, మనకు హానికరమైనటువంటిది కాదది. మానవుడు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో దాని చరిత్ర చెప్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఏంటి తెలిసిన, పూర్వకాలం ఒక దక్షుడు ఉన్నాడట. ఆ దక్షుడికి అందమైనటువంటి కుమార్తె ఒక ఆమె ఉందంట. ఆ కుమార్తెను చేసుకోవాలని శివుడు అనేటటువంటి గొప్ప దయ్యము ఆయన అడిగి, ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగానే ఎట్లనో పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు శివకను దక్షిణ యొక్క కుమార్తెకి పుట్టినవాడే సూర్యుడంట. చదివారు అసలు మీరు ఎప్పుడైనా? హిందువులు అని చెప్పుకుంటారు కానీ గ్రంథాలు చదివిపోతే ఎట్లా హిందువులు అర్థమైపోతుంది మనకి. వారికి పుట్టిన ఆయనే సూర్యుడు. అందుకనే అందరు కలిసి ఎదుగో ఆయన శివుని యొక్క కుమారుడు, రండి ఆరాధన చేస్తామంటారు. సరే, వారి విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేద్దాం. కానీ మన విషయం ఏంటి? సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? కుంతీదేవి గారు అక్కడికి వెళ్ళేసేసి నదికి వెళ్ళేసి ఒక్కసారి సూర్యుడు చూసేటప్పటికీ సూర్యుడు తన గర్భంలో నుంచి కర్ణుడి రూపంలో వచ్చేసారట. మనం ప్రశ్నిస్తున్నారు కదా, పరిశుద్ధాత్మ ద్వారా ఎట్లా అవుతుంది, యేసు ప్రభువు వారు వచ్చాడు బయటకు అంటున్నారు కదా, మరి దీని విషయం ఏంటి? అందుకనే దేవుడు ఏది మంచిదిగా చేశాడో దాని ద్వారానే జడ్జిమెంట్ లోకానికి ఇస్తున్నాడు, తీర్పు అనేది ఇస్తూ ఉంటున్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి 2 జ్యోతులు, ఒక జ్యోతి చిన్నది, ఒక జ్యోతి పెద్దది. పెద్దది సూర్యుడు, రెండవదిగా చంద్రుడు, తర్వాత కోటాను కోట్ల నక్షత్రాలు. ఒక్కొక్కరు చెప్తారు సైంటిస్టులు, మనకైతే తెలియదు అనుకోండి, వారు చెప్పిన మాట మీకు చెప్తా ఉంటాను. ఒక్క నక్షత్రము భూమి కంటే కొన్ని కోటాను కోట్ల రెట్లు పెద్దదంట. నేను వెళ్ళి చూసి వచ్చేదానికి. అన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నప్పుడు ఇంతెంతగా ఎట్ట కనపడుతున్నాయి. ఒక నక్షత్రం అంటే సరే బాగానే ఉంది. ఎందుకంటే మానవుని యొక్క తెలివి మనుషులను ఎంతగా అజ్ఞానంలోకి మారుస్తుందంటే అంత భయంకరమైన అజ్ఞానంలోకి మారుస్తుంది. చూసారా, ఈరోజు ఉదయకాలం కూడా ఒక అతను నాతో పాటు దీనిలో సోషల్ మీడియాలో చాలామంది పండితుల మధ్యలో నాతో అనేకమైన విషయాలు చెప్పించుకుంటున్నారు. వాడి మాటలు నేను వింటున్నాను. వారు ఏమంటున్నారంటే, మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి, ఈ యొక్క నిజమైన తర్కానికి చాలా బాగున్నాయి, పునాదులుగా కనబడుతున్నాయి మాకు కూడా అని వాడు పెడుతున్నారు, నేను పెడుతూ వచ్చాను. వాడు చెప్తూ మనస్సుకి బుద్ధికి తేడా ఏంటి అని అడిగారు. మనస్సుకి బుద్ధికి తేడా రావాలంటే మరి 5 సాధనాలు చేయాలంట. 5 సాధనాలు చేసి 5వ సాధనంకి వస్తే అప్పుడు బుద్ధి అంటే మనసు అంటే ఏంటో తెలుస్తుందంట. అమాయకులు చేస్తాడా మనం? మన బుద్ధి మన మనసుకి 5 సాధనాలు చేయాలా? సాధనం అంటే ఏం కాదు, ఎక్సర్సైజు. యోగాలు అంటారు, హోమాలు అంటారు, జపాలు అంటారు, తపాలు అంటారు, యజ్ఞాలు అంటారు, యాగాదులు అంటారు, ఇవన్నీ కూడా అర్థం చెప్పినవన్నీ కూడా. అయితే వారు దాన్ని చెప్పేస్తే ఆయన వాటన్నిటికి చెప్పిన తర్వాత ఇలాగండి ఇది చేసిన తర్వాత అప్పుడు మనకు బుద్ధి అనేది తెలుస్తుందని ఆయన అన్నాడు. నేను సింపుల్గా జవాబు ఇచ్చాను. మనసు అనేది మానవులో ఉంటుంది, బుద్ధి అనేది దేవుడి దగ్గర ఉండేది. ఒక మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ధర్మ కావాలా, ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, నాకు పేరు కావాలా, ప్రఖ్యాతులు కావాలని అడగకుండా నాకు బుద్ధి కావాలా ప్రభువా అని అడిగితే దేవుడు మంచి బుద్ధి ఇస్తాడు నీకు. ఏ సాధన చేసుకోవాల్సిన పని లేదు. కానీ నీ వెళ్ళి అడుగుతుంది అక్కడికి వెళ్ళి నీ మొక్కుబడులు దేని కొరకు? నాకు ₹1,00,000 కావాలా, ₹1,00,00,000 కావాలా, నా ఆస్తి, నా యొక్క వ్యాపారము, నా యొక్క ఇదంతా అడుగుతున్నావు. కాబట్టి నీకు బుద్ధి లేదు. నీ మనసు ఏం చెప్తున్నావు అది చేస్తున్నావు. బుద్ధి వస్తే మనసు మాట వినవు నీవు. మనసు నేను ఎక్కడికైనా ప్రేరేపిస్తుంది, మంచి ప్రేరేపిస్తుంది, చెడ్డకు ప్రేరేపిస్తుంది. కానీ బుద్ధి ఏం చేస్తుంది తెలుసా? మంచి చేయాలో చెడ్డ చేయాలో మనకు తెలుసు కదా. సొలొమోను ఏమడిగాడు? దేవుడు ఏమడిగాడు సొలొమోన్ని? ఏం కావాలో కోరుకోవాలని అన్నాడు. సొలొమోను నాకు రాజ్యం కావాలన్నాడా? ధనం కావాలన్నాడా? ఆస్తులు కావాలన్నాడా? అయ్యా, ఇంత విస్తారమైన జనాంగాన్ని పరిపాలించడానికి ఏం కావాలో నాకు? జ్ఞానం చాలు. ఎవరైనా ఉన్నారు? ఒక్కరైనా ఈ లోకంలో ఒక్కరైనా అలా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే దేవుడే ఉన్నాడు, జ్ఞానంతో పాటు సమస్తం ఇస్తాను పో అని అన్నాడు.
మనం కూడా నేర్చుకోవాల్సింది అది. ఎవరైతే దైవ జ్ఞానాన్ని దేవుని యొక్క విషయం మొదట అడుగుతాడో వాటితో పాటు మిగతా ఇస్తాడు. ఎవరైతే ఈ లోక సంబంధం అడుగుతాడో దేవుడు అది ఇవ్వడు, ఇది ఇవ్వడు. అందుకని మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన పాఠాలు అన్నమాట. అందుకని ప్రియులారా, మనం చూసినట్లయితే కొలసీ పత్రికలు కూడా అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఒక బుద్ధి మనకు రావాలంటే, ఒక జ్ఞానం మనకు రావాలంటే, మనకి ఆస్తి మనకు రావాలంటే ఆయనలో ఉన్నది మనకు రావాలి. అది ఈనాడు మనం ఏది అడుగుతున్నాము? ఆ రెండు అడగము, బుద్ధి జ్ఞానాలు అడగము. సర్వసంపదలు కావాలా. ఆ సర్వసంపదలు తీసుకొని కొట్టుకుంటా తావండి. అందుకని ప్రియమైన సోదరులారా, ఈ 3 రకాలైనటువంటి వారు సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించినటువంటి వారు, ఆ తర్వాత సైన్స్ అని పేరు చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి యొక్క విషయాలు కనుక్కుంటున్నటువంటి వారు, మూడవది ఆ యొక్క సూర్యుని ఉపయోగించుకొని పనిచేసేటటువంటి వారు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు సూర్యుని అక్కడ ఉంచినాడు. తర్వాత ఆయన రాత్రిపూట చంద్రుడు అని అన్నాడు. చంద్రుడు చల్లగా ఉంటాడా, వేడిగా ఉంటాడా? ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి. సూర్యుని వెలుగు చంద్రుని మీద పడుతుందని మనవాడు చెప్తున్నాను, సైంటిస్టు ఒప్పుకుంటాం, ఓకే. సూర్యుని వెలుగు పడుతుందంటే ఆడ ఏం పడాలా? వేడిగా ఉండాలా, చల్లగా ఉండాలా? వేడిగా ఉంటే మనకి చల్లగా ఎందుకు ఉంటుందా? మనకి ఆలోచన చేయండి. దేవుని వాక్యం దగ్గరికి పోతే ఏ సైంటిస్టు నిలబడలేడు. వాడికి తెలిసింది కొంచెమే, కొంచెం దాన్ని టెస్ట్ చేస్తాడు, ఓ ఇది అని అంటాడు. దేవుని యొక్క సృష్టి అద్భుతంగా ఆది కాండంలో రాస్తే ఒకరంటారు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి చెప్పండి? మీరంతా చదువుకున్నారు కదా. బిగ్ బ్యాంగ్ అంటే ఏం తెలుసా? చిన్న అణువు. ఒక చిన్న అణువు ఉందంట, ఈ అణువు విస్ఫోటం అయిపోయిందంట. అది వెళ్ళేసేసి ఒక సూర్యుడిగా, ఒక చంద్రుడిగా, గ్రహాలుగా, నక్షత్రాలుగా ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోయిందంట. దేనిలోంచి? అణువు. పరమాణు అంటాం చూసావా, ఒక అణువు. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అప్పుడు ఈ అణువు ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి దాని వెనక కూడా ఇంత బయటకు వచ్చిన మాట వాస్తవమే అనుకుందాం, ఓకే. మరి దీని వెనక ఈ అణువు రావడానికి గల కారణం ఏంటి? అందుకనే ప్రియమైన సోదరులారా, టోటల్గా చాలామంది సైంటిస్టులు బైబిల్ ముందు ఫెయిల్ అయిపోయినారు. ఎందుకంటే చాలామంది సైంటిస్టులు బైబిల్ మీద ఆధారపడి పనిచేస్తున్నామని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచారు. ఇప్పుడు వెలుగొచ్చిన మనం వాడే ప్రతి దీని కూడా దేవుడు నమ్ముకున్నటువంటి యొక్క దైవజనులే కనుక్కున్నారు. అవన్నీ కూడా బైబిల్ చదివినవారు అవన్నీ కూడా కనుక్కున్నారు. కానీ కొంతమంది మతమౌఢ్యం కలిగినటువంటి వారు, ఇలాంటి వారు ఏం చెప్తున్నారంటే బైబిల్కి వ్యతిరేకంగా చెప్తూ ఉంటున్నారు. మరి న్యూటన్ అనేటటువంటి గొప్ప శాస్త్రవేత్త భూమి ఆకాశం గురించి రాశాడు. అందరికీ తెలుసా కదా? అవునా కదా? ఒప్పుకుంటారే కదా? భూమి ఆకాశం ప్రారంభము, ఏదైనా పైన వస్తువు అయితే కింద పడుతుంది. మన వారు గొప్పవాళ్ళు చెప్తారు, ఒక ముని చెట్టు కింద ఉన్నాడంట. ఆ చెట్టు కింద ఆయన ధ్యానం చేస్తుంటే పైన ఉన్నటువంటి యొక్క పండు టపాల గుండె మీద పడిందంట. అందుకని కింద పడ్డాయంటేనే ఆ ఋషి చెప్పాడంట, అక్కడి నుంచి చూడు వీడు పడింది కాబట్టి భూమి ఆకాశ శక్తి ఉందైనా. ఏవి కట్టుకథలు ఇవన్నీ. ఎందుకంటే ప్రియులారా, మనలను మన విశ్వాసం నుంచి మార్చివేసుకోవడానికి, నిజదేవుని తప్పించుకునే దాని కొరకై కల్పనా కథలు చెప్పేటటువంటి కాలంలో ఇప్పుడు ఉంటున్నాం. అది కూడా చిన్న చిన్న అమ్మాయిలు, 25 సంవత్సరాలు ఉన్న ఒక్కొక్క అమ్మాయికి. ఆ యొక్క సోషల్ మీడియాలో వచ్చే అమ్మాయిలు అందరూ కూడా 25 సంవత్సరాల వయసు కూడా వాళ్ళ వయసు ఏదో వేల సంవత్సరాల కింద వీళ్ళు ఉన్నట్టుగా ఒక్కొక్కటి ఇది కొనుక్కున్నాము అది కొనుక్కున్నాము అని చెప్తుంటే నాకైతే ఎంత ఇది ఉంటుందంటే, ఈ అమాయకమైన పిల్లలు ఇందులో ఎలాగైపోయినారు అనిపిస్తూ ఉంటారు. చూడండి, అందుకనే ఆయన ఎందుకు చేశాడు చంద్రుడిని? కింద ఒక మాట ఉన్నది, ఆ మాట చూడండి. ఏ మాట ఉందో ఆది కాండంలోకి వద్దాము. ఎందుకు చంద్రుడిని చేశాడు, ఎందుకు సూర్యుడిని చేశాడు, ఎందుకు నక్షత్రాలు చేశాడు అనే మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట, చక్కని మాట ఉంది.
పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేర్పరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచిన 18వ వచనంలో. ఏలేదు ఎవరండి? ఏమన్నాడు? ఆకాశం ఎందుకు పెట్టాడట? వాటిని ఏలటము. ఏలటం అంటే ఏం చేయాలా? కంట్రోలింగ్. ఏలుతున్నారు. రాజులు ఏలుతున్నారంటే కంట్రోల్ చేస్తున్నారు. ఒక అడ్మినిస్ట్రేటర్ ఇస్తున్నారంటే స్కూల్ కంట్రోల్, ఒక ప్రిన్సిపల్ ఉన్నారంటే కాలేజీ కంట్రోల్, ఒక దైవసేవకుడు ఉన్నారంటే సంఘాన్ని కంట్రోల్, ఒక దేశం ఉన్నారంటే నాయకులు కంట్రోల్. అలాగే ఇక్కడేంటంటే సర్వ ప్రపంచాన్ని కంట్రోల్ చేసినటువంటి 2 జ్యోతుల గురించి ఇక్కడ రాయబడుతున్నది. ఏమిటవి? రాత్రిని ఏలేది చంద్రుడు అయినట్లయితే, పగటను ఏలేది సూర్యుడు. ఏలడము అంటే అర్థం ఏంటంటే వీఆర్ కంట్రోల్డ్ బై దోస్ ప్లానెట్స్. అది అర్థం చేసుకోలేకపోతున్నారు మానవుడు. ఈనాడు మానవుడు ఏమనుకుంటుంటే మనము కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నాడు ప్రతిదీ కూడా జ్ఞానంగా. అయితే ఇక్కడ రాయబడి మాట అంటే అవి మనలను వేరుతున్నాయి. అవి మనలను వేరుతున్నాయంటే సూర్యుడు బయటకు వస్తేనే మనం బయటకు రాగలుగుతున్నాం, లేకపోతే బయటకు రాలేము. సూర్యుడు భయంకరమైనటువంటి ఎండలో వస్తాడు ఏప్రిల్ మే నెలలో, ఒక్కరి అడుగు బయటపట్టలేము. ఎవరు వెళ్ళినట్టు ఇప్పుడు మనం వాటిని వెళ్తున్నా, వాళ్ళు మనల్ని వెళ్తున్నారా? వర్షము, భయంకరమైన వర్షము, పిడుగులు పడుతున్నామంటే ఒక అడుగు బయట వేయగలమా? అప్పుడు మనం వర్షం మనం వెళ్తుందా, మనం వర్షాన్ని వెళ్తున్నామా? ప్రతిదీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోనండి. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోనండి. మన గ్రంథం ఎంత గొప్పదో తెలుసండి. ఈనాడున్న పాస్టర్లు చూస్తుంటే ఏడుపు వస్తూ ఉంటుంది నాకు. ఎప్పుడు చూసినా దేవుడు నేను కన్నీడు తుడిచేస్తాడు, నిన్ను అంతగా పడతాడు, ఆ మిద్దెక్కుతావు, ఆ మేడెక్కుతావు, ఆ కొండెక్కుతావు, నరకానికి వెళ్తావు. ఏనాడైనా విషయాలు చెప్తే విశ్వాసం కోల్పోతామా మనము? ఏ దేవుడైనా ఆరాధన చేస్తామా? అందుకనే ప్రియమైన సోదరులారా, అవి ఏలుతున్నాయి మనలను. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఏమి చేస్తేనే అవి ఏలుతున్నాయి. అయితే మానవుడు తెలివిగా కొన్ని పెట్టుకున్నాడు, కొన్ని వాటి పేర్లు కూడా పెట్టాడు. అమావాస్య పండుగని, పౌర్ణమని. పౌర్ణమి అంటే పూర్తిగా కనబడితే పౌర్ణమి, ఫుల్ మూన్. ఇంగ్లీష్లో ఫుల్ మూన్ అంటారు. చీకటికి వచ్చేటప్పటికి అమావాస్య అంటే ఏంటి? డార్క్ మూన్, ఏం కనబడదు ఇక మనకు. ఎందుకు పెట్టాడు? అది కూడా దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. కానీ దానికి మనవాళ్ళు ఏం చేస్తారు? ఒక దేవతను తగిలిస్తారు అక్కడ. ఆ దేవత వచ్చినందువల్ల ఎట్లయిపోయింది, ఆ దేవుడు వచ్చినందువల్ల ఎట్లయిపోయింది, వాళ్ళ వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అన్నాడు. అది కాదు, పైన ఉన్న మాట చూద్దాం. దినము, వారము, సంవత్సరాలు, సూచనలకు అవి మీ బాధ్యత అని చెప్పాడు. అందుకు అవి అందరూ బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఒక దినము గడిచింది అని మనం అనుకుంటాం. దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాం? గడియారం బట్టి చెప్తున్నావా? గడియారం, సూర్యుడు కనపడిపోతుంది, గడియారం వల్ల నీకేం తెలీదు. సూర్యుడు కనపడిపోతే మన గడియారం ఎంతసేపు తిరిగినా కూడా మనకేం తెలియదు. చూసారా? కాబట్టి మనకు ఒక దినము 12 అవర్స్ పూర్తి అయిపోయిందంటే సూర్యుడు ఉదయకాలం ఇటు వచ్చాడు, మరి అస్తమించాడు, కాబట్టి ఒక పూర్తిగా అయిపోయింది. ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు పరిశుద్ధ గ్రంథంలో. అస్తమయము ఉదయము కలుగుగా ఒక దినము ఆయను. ఒక దినము కావాలంటే ఒక అస్తమయం జరగాల, ఒక ఉదయం కలగాల. అంటే దాని అర్థం ఏంటి? అస్తమయం కలగాలంటే ఉదయము 6 నుంచి సాయంకాలము 6 వరకు జరగాల. రెండవది, రాత్రి జరగాలంటే ఏం చేయాలా? రాత్రి సాయంకాలం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. ఈ రెంటిని కలిపితే ఏమన్నారు? ఒక దినము అని అన్నాడు. ఇలాంటి దినాల్లో సృష్టి ఎన్ని దినాలు చేశాడు? 6 రోజులు సృష్టి చేశాడు. 7వ రోజు ఏం చేశాడు? ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి? మరి ఏ గ్రంథాల్లో ఉన్నాయో చెప్పమనండి. ఏ సైంటిస్ట్ కనుక్కున్నాడో చెప్పమనండి. 7 రోజులు అనే సంగతి ప్రపంచంలో ఏ గ్రంథంలోనైనా ఉంటే చెప్పండి. ఒక్క బైబిల్లో తప్పక ఎక్కడ రాయబడాల 7 దినాల యొక్క సృష్టి. వాడు చెప్తాడు ఎక్కడి నుంచో ఒక
ఒక పెద్ద పుష్పం వచ్చిందంట, అదే విష్ణు యొక్క బొడ్లో పడిపోయిందంట, ఆ బొడ్లో పుష్పం పైకి పోయిందంట, ఆ పుష్పంలో బ్రహ్మ పుట్టాడంట. ఏంటి కథ? సృష్టి అట్లా జరుగుతుందా? ఇక రకరకాల వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చెప్పిన మాట కళ్ళతో చూడండి, ప్రాక్టికల్గా చూడండి. అది వాళ్ళు ఏమన్నారు తెలిసిన, సూర్యుడు చంద్రుడు 4వ రోజు చేసినప్పుడు మరి అస్తమయం ఉదయం మొదటి దినం ఎట్లయింది అంటే ఏం చెప్తారు? మీరేం చెప్తారు? నిజమేనండి, తప్పేదండి, మా బైబిల్ తప్పే అయిపోయిందండి, మా బైబిల్ తప్పైపోయింది కదా, సూర్యుడు లేకపోతే దినం కాదుగా. ఎట్లా చెప్తారు చెప్పండి మరి? ఒకసారి చెప్పాను కూడా, మీకు మర్చిపోయినారు. ఆ సృష్టి చేసినప్పుడు పరలోకున్న దేవుడు అక్కడికి వచ్చి శబ్ద స్వరూపంలో 12 గంటలు అక్కడ ఉంటాడు. ఆ 12 గంటల సమయంలో ఆయన ఉన్నంతసేపు, అది జరిగేంతసేపు అక్కడ వెలుగు ఉంటుంది. ఆయన తిరిగి పరలోకం పోయిన తర్వాత అక్కడే ఉంటుంది, చీకటి ఉంటుంది. అందుకనే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండని అక్కడేముంది, చీకటి అలుముకున్నది. అందుకనే దేవుని యొక్క వెలుగు వస్తే చీకటి ఏమైపోయింది, దూరం అయిపోయింది. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, కేవలము సూర్యుని బట్టి కాదు మన యొక్క ఇది వచ్చినది, సృష్టి వచ్చినది ఆయనను బట్టి వచ్చింది. ఆయన వెలుగు స్వరూపుడు. యోహాను సువార్త 8:12 ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. లోకానికే, ప్రపంచానికే. అది కేవలము ఒక వెలుగు కాదండి, 2 రకాల వెలుగు. అది ఒకటేమో శరీర సంబంధమైన వెలుగైతే, రెండవది ఏంటి, ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు. ఈ 2 వెలుగులకు నేను అనేటటువంటిది ఏ యొక్క అవతార పురుషుడు కానీ ఏ దేవుడు కానీ చెప్పలేకపోయినారండి. ఇంకా గ్రంథాలు కానీ మీరు పరిశీలన చేస్తే ఋషులు వెళ్తారండి దేవుని శపించేదానికి. ఋషులు వెళ్తారు, వీడి శాపాలను బట్టి వాళ్ళ అవతారాలు వెళ్తాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. ఎందుకు ఈ విషయాలు నేను మీతో చెప్తున్నాను ప్రియులారా? ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవం మీద రకరకాలైనటువంటి యొక్క తప్పుడు సిద్ధాంతాలు చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి చెప్తున్నారు. కాబట్టి భారంగా నేను చెప్తున్నాను ఈ విషయాలు. మనము కూడా వాక్యానుసారంగా ప్రేమతో వాళ్ళకి జవాబు ఇవ్వాలి. అందుకని ఇక్కడ మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఏమంటున్నాడు? ఆయన అస్తమయం ఉదయం కలగాదా, ఒక దినమాయను, దేవుడు అది మంచిగా చూశాడు, వెళ్ళిపోయినాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. సృష్టిని 6 దినాలు ఏమి చేయాలన్నీ కూడా చేస్తూ వచ్చాడు. 7వ దినం ఏం చేశాడు ఆయన? విశ్రాంతి తీసుకున్నాడు. వారానికి ఒక దినం విశ్రాంతి మనం కూడా ఉందగా. ఇప్పట్లో లేదులే, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బట్టి ఇప్పుడు లేదనుకో, కొన్ని స్థలాలు అయితే అసలు లేదనుకో. మనం కానీ గమనించితే ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఒక దినం తప్పనిసరిగా సెలవు ఉంటుంది. భారతదేశంలో ఒకవేళ ఆదివారం సెలవు అంటే, అమెరికాలో, లండన్లో ఆ ప్రాంతాల్లో సండే సెలవు అంటే, అలాగే మరి ఇక్కడ గల్ఫ్ కంట్రీస్కి పోతే శుక్రవారం సెలవు ఇస్తారు వాళ్ళు. ఒక దేశానికి ఒకటి ఉంటుంది, ఒక ప్రాంతానికి ఒకటి ఉంటుంది. ఒకటి విశ్రాంతి దినం అనే అవసరం అది. కానీ నాడు మానవుడు ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నాడు తెలుసా? ఆ రోజు కూడా ఎక్స్ట్రా క్లాసులు పెడతారు టీచర్స్, ఆ రోజు ఎక్స్ట్రా డ్యూటీలు పెడతారు. ఇది వాళ్ళు చేసే పని కాదండి. ఇండైరెక్ట్గా లూసిఫర్ వాళ్ళ వెనుకుండి ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఈ రోజున ప్రపంచాన్ని నడిపించేది ఎవరో కాదు, లూసిఫర్ నడిపిస్తున్నాడు. చాలా తెలివి కలిగినటువంటి వాడు. ఎవరిని ఎలాగా చేతులు వేసుకున్నాడో అలాగా చేతులు వేసుకున్నాడు. ఆఖరికి సంఘాలు ఉన్న సేవకులు కూడా తన చేతులు వేసుకున్నాడు. సంఘాల్లో ఉన్న వారిని ఆయన చేతులు వేసుకున్నాడు. రాజులను ఆయన చేతులు వేసుకున్నాడు. పాలకులను చేతులు వేసుకున్నాడు. సైంటిస్టులను ఆయన చేతులు వేసుకున్నాడు. తాను అందరిని కూడా తన చేతిలో పెట్టుకొని నవ్వుతూ ఉంటున్నాడు. చూసారా ప్రియమైన సోదరి సోదరులారా? అందుకనే మనం అర్థం చేసుకునే గొప్ప సత్యం ఏంటంటే, ఇక్కడ ప్రభు యొక్క సృష్టిని దేని కొరకై ఉంచావు ప్రభు? నక్షత్రాల గురించి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా ఉంది కదా. మొదటి నక్షత్రం ఎవరు చెప్పండి? వేకో చుక్క మొదటి నక్షత్రము. రెండవది లూసిఫర్, పడిపోయిన నక్షత్రము. మూడవది
ప్రతి విశ్వాసి కూడా నక్షత్రమే. 4వది, ప్రతి దైవ సేవకుడు కూడా నక్షత్రమే. అందుకని నక్షత్రాలు అక్కడ ఎందుకు పెట్టారు? దానిలో చాలా రహస్యాలు ఉన్నాయి. మనం పరలోకం వెళ్ళిపోయినప్పుడు ఆ నక్షత్రాల రహస్యం అంతా కూడా తెలుసుకుంటాం. మనం ప్రకాశించే నక్షత్రాల వలె ఉంటారు వాళ్ళు. అందుకని నా ప్రియమైన సోదరులారా, దైవ సృష్టి చాలా గొప్పది. కాబట్టి ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చేసే 3 పనులు ఏంటంటే, 1 వెలుగును చీకటిని వేరుపరుస్తాయి. 2 ఏం చేస్తాయి? ఏలుతాయి, అనగా భూమి మీద ఉన్న వారిని, సమస్తమైన ప్రౌఢులను అవి ఏలుతాయి. 3వది ఏం చేస్తాయి? అవి దినాలు, నెలలు, సంవత్సరాలు మనకేం చేస్తాయి? అవి సూచనలుగా చూపిస్తాయి. అయిపోయిందండి ఈ సీజను, అయిపోయింది. ఏమైపోయింది? ఫిబ్రవరి వరకు ఏమైపోయింది? చలికాలం అయిపోయిందండి. ఇక రాబోయేదే కాలం. ఎట్లా తెలుసుకున్నాము? దేని బట్టి తెలుసుకున్నాము? చెప్పండి. సూర్యుడు కనబడుతున్నాడు, ఉదయం లేచిన వెంటనే మాడిపోతున్నాం. అది లేనంతకాలం చల్లగా ఉన్నది. అందుకని మనం చలికాలంలో ఉన్నాం. సూర్యుడు వచ్చి ఎప్పుడైతే మన మీద పడుతున్నాడో ఎండాకాలం వచ్చేసింది. ఎండాకాలం వచ్చేసింది మనం. అదే పని వెంటనే వర్షం పడుతూ ఉంటుంది. ఏమంటాం? వెంటనే వర్షాకాలం వచ్చేసింది మనకు. అంటే ఏం చూపిస్తున్నాయి? దినాలు, నెలలు, సూచనలు, సంవత్సరాలు చూపించేదే ఈ సూర్యచంద్ర నక్షత్రాల యొక్క మర్మము. దానిని మన వాళ్ళు ఏమని పేరు పెట్టారు తెలుసా? జ్యోతిష్కము. జ్యోతిష్కం అంటే ఏంటి? అస్ట్రానమీ, జ్యోతిశాస్త్రం అండి. జ్యోతిశాస్త్రం అంటే ఏం తెలుసా? అదిగో బుధుడు వచ్చాడు, గురువుడు ఇరుక్కున్నాడు, గురుడు వెళ్ళాడు, శుక్రుడు ఇరుక్కున్నాడు, నీవు కింద పడిపోతావు, జాగ్రత్త, ఆ రోజు నువ్వు ప్రయాణం చేయగాకు. అర్థమైందా? అర్థం కాదా? ఏం చెప్తున్నారు మన జ్యోతిష్కులు? ఈ నక్షత్రం వెళ్ళి అందులో కొడుతుంది, ఆ బుధుడు వస్తున్నాడు, శనిలో వచ్చేసాడు, వీడొచ్చి అందులో చేరాడు, విడిపోయి వాడు అందుపోతున్నాడు. ఆ రోజున భారతదేశానికి జరగబోతున్నది, అమెరికాగా జరగబోతున్నది. చూడండి ప్రియులారా, ఫరో దగ్గర లేరా జ్యోతిష్కులు? ఉన్నారు లేదా ఫరో దగ్గర? మోషేకు పోటీ రాలేదా జ్యోతిష్కులు? వచ్చారు. బబులోన్లో రాలేదా? బబులోన్లో నెబుకద్నెజరు రాజు టైంలో లేరా జ్యోతిష్కులు? వచ్చారు. వాళ్ళే ఇక్కడ ఉన్నవాళ్ళు. అందుకని నక్షత్రాలను చూసి మేము జ్యోతిష్యం చెప్తానండి. ఈడ కూర్చొని ఆడ జరిగింది నీకు తెలుసా? ఒక పుస్తకం తీసుకుంటున్నంత మాత్రం తెలుసుకుంటావా నీవు? ఎందుకు జనాలు మోసం చేయడం? ఇలా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రేమను గురించి, పవిత్రత గురించి, నీతిని గురించి, యథార్థత గురించి, సమానత్వం గురించి, క్షమాపణ గురించి ఎవరు చెప్తారో వారు దైవ సంబంధికులు. మిగతా వారందరూ కూడా స్వనీతి పరులు. అందుకని మనం కూడా ఇది నాలో జాగ్రత్తగా ఉంటూ మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. ఆ వెలుగు మనలో ఉంచుకుందాం. ఆత్మను వెలుగు మనలో ఉంచుకుందాం. ఆయన ఇచ్చినటువంటి వెలుగును పోగొట్టుకోకుండా జ్యోతుల్లాగా వెలుగుతూ ఉందాం. అనేకులను మనలో ఉన్న ప్రకాశత తెలియజేస్తూ ఉందాం. మనం నేర్చుకున్న జ్ఞానం అనేకులు చెప్తూ ఉందాం. వింటమే కాదు, మీరు విన్న వాటిని చెప్పుకుంటూ రండి. ఏ విధానంలో ఎవరికి మీరు చెప్తారో ఆ విధానముగా చెప్పండి. అప్పుడు వారికి కూడా మనోనేత్రాలు వెలిగించబడతాయి. వారు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు. నిజమైనటువంటి వారు కూడా వస్తారు ఆ మార్గంలోకి. అందుకనే ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, అనేకమైనటువంటి యొక్క సృష్టి మర్మాలు, అనేకమైనటువంటి యొక్క సృష్టి రహస్యాలు మనం తెలుసుకుంటూ, అవి ప్రాక్టికల్గా మనం చూస్తూ, అవి ప్రాక్టికల్గా అనేకులు మనం చెప్పినట్లయితే నిజదేవుని వైపు వాళ్ళు తిరుగుతారు. ఏ సైన్స్కైనా ఆధారము ఆది కారణము 1వ అధ్యాయమే. అది ఖగోళ శాస్త్రమైన, భూగోళ శాస్త్రమైన, నక్షత్ర శాస్త్రమైన, లేకపోతే అది మానవ శాస్త్రమైన, జంతు శాస్త్రమైన, పశువుల శాస్త్రమైన, బాటనీ అయినా, జువాలజీ అయినా, ఏదైనా సరే, ఆఖరికి మెడిసిన్ అయినా, ఇంజనీరింగ్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, ఏదైనా సరే బైబిలే ఆధారమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఊరికే చెప్పుకోవడం కాదు, ఆధార ప్రకారం, రెఫరెన్స్ ప్రకారం ప్రాక్టికల్గా మనం చూపించేవారు ఉన్నప్పుడు అవతల వారు నోరు ఎత్తరండి. రండి ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్నా మనము మన హృదయాల్లో ఆ వెలుగును ఉంచుకోనండి, ఆ జ్యోతులు మనలో ఉంచుకోనండి.
నీతి సూర్యుడు నీ కొరకై వెలుగు ఇస్తున్నాడు. ఈ సూర్యుడు కాదు, నీతి సూర్యుడు నీలోకి వస్తే ఆ నీతి నీలోకి వస్తుంది. ఆ సూర్యుని వెలుగంటే ఆ సత్యం నీలోకి వస్తున్నది. ఆ సూర్యుని వెలుగంటే ఆ యొక్క ప్రేమ నీలోకి వస్తున్నది. ఆ వెలుగు నీలోకి వస్తే ఆ పవిత్రత నీలోకి వస్తున్నది. ప్రభువా, ఆ వెలుగుతో నింపు నన్ను, నా కుటుంబాన్ని. ఆ వెలుగుతో ఏలు నన్ను, నా కుటుంబాన్ని. ఈ మోసయుక్తమైనటువంటి బోధకులు, శాస్త్రాలు, వీటి ద్వారా ప్రభువా అనేకులు మోసపరచబడ్డారు. ఇక నాకొద్దయ్యా అని మనం పరీక్షించుకుందాం. ప్రభుకు అప్పగించుకుందాం. నీతి మార్గంలో నడుస్తాం. బలమైనటువంటి విశ్వాసులుగా జీవిస్తాం. వచ్చిన ప్రతి పరిస్థితికి జవాబు చెప్పేటటువంటి యొక్క జ్ఞానాన్ని పొందుకుందాం. ఎవరైనా ఒక్కరు సహోదరు కానీ సహోదరి కానీ ప్రార్థించండి. చెప్పబడిన వాక్యానికి హృదయంలో భద్రపరచబడినట్లుగా. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు పరిశుద్ధులైన దేవా జ్ఞాపకం చేసుకొని పట్టణంలో నన్ను చేర్చి మాటల ద్వారా తండ్రి నన్ను గర్భక్షణ స్తోత్రాలు తండ్రి మీ యొక్క సృష్టి యొక్క మరణం తండ్రి దేవా తండ్రి మాకు తెలియచేస్తూ తండ్రి దేవా ఈ లోకంలో మేము ఎలా నడుచుకోవాలో తండ్రి ఈ లోక రీతిలో వచ్చేటువంటి ప్రతి శోధనను ప్రతి ఆటంకాల్లో తండ్రి దేవా మీ యొక్క జ్ఞానంతో మేము ఎలాగ వాటిని ఎదుర్కొనాలో మీరు మాట్లాడుతూ వచ్చే ప్రభావాన్ని స్థుతిస్తున్నాం తండ్రి దేవా. ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి ప్రతి ఒక్క ధర్మాన్ని బట్టి తండ్రి దేవా మాతో మాట్లాడుతాను స్థుతిస్తున్నాం ప్రభావ. తండ్రి ఈ లోకంలో ఉండేటువంటి మాయలు వైపు తండ్రి దేవా మేము మళ్ళకుండా ఉన్నట్టుగా తండ్రి నిజమైనటువంటి సత్యాన్ని మాకు బోధిస్తుండగా తండ్రి దానిని మేము మననం చేసుకుంటూ మా హృదయాల్లో భద్రపరచుకొని తండ్రి ఈ లోకనాథులు వేసేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం కలిగే వారిగా దాన్ని నిలిచేటువంటి యొక్క బుద్ధి జ్ఞానములను మేము సంపూర్ణంగా పొందుకునే వారిగా మమ్మల్ని బలపరచమని వేడుకున్నాను ప్రభావ. సహాయపడండి, ఎప్పుడు చూపించండి దేవా. మీ దగ్గర జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటున్నాం తండ్రి, చూపించండి అయ్యా. ఈ లోకం వల్ల కాక తండ్రి దేవా మిమ్మల్ని ఎగిన బిడ్డలుగా తండ్రి దేవా మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అనుసరించి తండ్రి దేవా మీకు నమ్మకమైన తండ్రి దేవా యథార్థమైన జీవితాలు కలిగి ఉండేవారిగా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క జ్ఞానం తండ్రి విడుదలను తండ్రి మీరు ప్రకటించుకుంటూ దాని మీద విశ్వాసం కలిగిన వారిని తండ్రి దేవా వచ్చే ప్రతి ఆటంకాలను జయించడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేస్తున్నామని వేడుకుంటున్నాం. సహాయపడ అనేక చూపించారు. లోపల వచ్చే అనేక ఆటంకాలు, మాయలు తండ్రి, అద్భుతాలు తండ్రి వాటన్నింటి కూడా తండ్రి దేవా మేము ఎదిరించడానికి వాటిని అన్నింటి నుంచి తప్పించబడటానికి మీరు మాకు మంచి జ్ఞానము వేచిన దయచేస్తున్నామని వేడుకుంటున్నాం. సహాయపడడానికి చూపించారు. ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి మర్మాలు తండ్రి, ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానము తండ్రి దేవా మేము తండ్రి దాన్ని అవపోసుకుంటూ తండ్రి దాని ద్వారానే తండ్రి దేవా మేము ఎదుగునట్టుగా మనం సిద్ధపరచుకొని వేడుకుంటాం. ప్రభా సహాయపడడానికి చూపించాలి. తొలిగిపోతున్నట్టుగా మమ్మల్ని మీకు సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నామని వేడుకుంటాం. ప్రభా సహాయపడడానికి చూపించాలి. ఇదే జ్ఞాపకం చేసుకున్న వేడుకుంటే అంచకాల జనంలో ప్రభా అనేక రీతిలో వచ్చేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవా మమ్మల్ని ఎక్కడా కూడా కలువలు పెట్టకుండా మమ్మల్ని ఎక్కడా కూడా బలహీనపరచుకొని ఉన్నట్టుగా తండ్రి ముందుగానే మీరు చెప్పినటువంటి ఆ యొక్క మర్మాలను మా హృదయాలను బాధపరచుకొని తండ్రి దాని ప్రకారంగా తండ్రి మీరు నిలిచి ఉండేవారంగా తండ్రి నిజమైనటువంటి సత్యాన్ని ఎరిగిన వారంగా తండ్రి ఈ లోకంలో తండ్రి మీ వెలుగును ప్రసరించడానికి చేయడానికి కావాల్సినటువంటి బుద్ధి జ్ఞానం వివేచన మాకు దయచేస్తున్నామని వేడుకుంటున్నటువంటి వాక్యము తండ్రి మా హృదయాల్లో నాటబడి ఫలించడానికి వచ్చినట్టుగా సహాయపడుతున్నామని వేడుకుంటూ మీకు మరింత ప్రభావం మీకు ఆలోచిస్తున్నాం. యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరి కూడా ప్రార్థించండి. బైబిల్ స్టడీ ద్వారా నాయన తండ్రి మీ దాసులను బలపరిచిన మీ యొక్క ఆత్మతో నాయన అయ్యా మరి ఆదికాండం అధ్యాయం నాయన మరి నాయన తండ్రి మాకు బోధిస్తూ ఉన్నందుకు చెల్లిస్తూ ఉంటున్నాను అయ్యా. అయ్యా మీ సృష్టిని మీరు ఏ రీతిగా నాయన చేస్తూ
చేస్తూ వచ్చారో ప్రభు నాయన మీకు మాకు నాయన అజ్ఞానులము అవివేకులము అయినటువంటి నాయన తండ్రి మాకు ప్రభు నాయన అయా మీరు తెలియచేస్తున్న దానిని బట్టి వందనాలు ప్రభు నాయన ఇప్పటికీ కూడా సరిగ్గా గ్రహించుకోలేని స్థితిలో ఉన్న మా ఎట్లా మీ దయ చూపిస్తూ వచ్చినందుకై అయ్యా తండ్రి మాతో ప్రభు సంభాషించి నాయన తండ్రి నాయన మీ గొప్ప నాయన పనులను గురించి చెప్తూ వస్తుంటున్నందుకై మీ కార్యాలను బట్టి తండ్రి నాయన మీ వాక్కును బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభు నాయన కనపరిచి నాయన తండ్రి నాయన మిమ్మల్ని నాయన స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభు నాయన అయ్యా తండ్రి మరి నాయన సూర్యుడిని చంద్రుడిని ప్రభు నాయన అయ్యా మీరు నాయన మరి లోకాన్ని ఎనటానికి ప్రభు మీరు మాకు నాయన మరి అయ్యా మరి మీరు చేస్తూ వచ్చారని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు అయ్యా దిన సంవత్సరములను నాయన కాలములను సూచించుటకు మీరు ఏర్పాటు చేశారని మీరు మాకు తెలియజేస్తూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు నాయన తండ్రి నాయన మీరు చేసినటువంటి నాయన యొక్క గొప్ప కార్యాలను బట్టి తండ్రి నాయన వెలుగు ద్వారానే ప్రభు నాయన తండ్రి మేము నాయన ఈ రీతిగా నాయన తండ్రి మరి మేము జీవించగలుగుతూ ఉంటున్నాం నిజమైన వెలుగు నీవే కనుక నాయన అయ్యా తండ్రి నాయన మా యొక్క నాయన ఆత్మను కూడా నాయన తండ్రి నాయన మీరు వెలిగిస్తూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఈ విధమైన కార్యాలను ప్రభు మా ఇళ్ళ కనుపరుస్తూ వచ్చినందుకై వందనాలు మా హృదయంలో భద్రపరచండి నాయన మరి అలాగే నాయన మరి మీ యొక్క నాయన మరి సేవకుని ద్వారా నాయన తండ్రి మరి ఆ యొక్క నాయన మరి ఫోన్లో ప్రభు ఎవరైతే వింటూ వస్తుంటున్నారో ఎవరైతే అడుగుతూ వస్తుంటున్నారో వారందరూ కూడా నాయన యొక్క ధ్యానం యొక్క నాయన మరి మీ యొక్క శబ్దాలను విని ప్రభు నాయన మార్పు చెందే వారిని చేయమని వేడుకుంటూ తండ్రి మీ దయకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి కనపరిచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమల మాపలో తండ్రి నమ్మకమైన మా దేవానికి నమ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విఘనమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన నామాన్ని బట్టి నమ స్తోత్రాలు. ప్రార్థించిన రీతిగా బైబిల్ పట్టణ కొరకై రాగల బిడ్డలందరూ బట్టి నమ స్తోత్రాలు. ప్రభా విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని ప్రభా ఎవరికి అవసరమో అది వారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి వారిని కూడా సత్యదేవుని వైపు నిజదేవుని వైపు ప్రభా మళ్ళించే ఒక కృప జ్ఞానము వారికి దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. కొందరు రాలేకపోయినారు ఆయా పనులను బట్టి వారికి కూడా జ్ఞాపకం చేయబడుతున్నది తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా వారిలో కూడా మీ కార్యం లోతుగా జరిగిస్తురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రేగల తండ్రి ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. హ్యాపీ కొరకై ప్రార్థన చేస్తుంటుండగా ప్రభు ఇంటర్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్లో మీరే కావాల్సినటువంటి మీ కృప అనుగ్రహించండి, జ్ఞానం దయచేయండి. కావాల్సినటువంటి మా ప్రభావ ప్రతి పేపర్లో మీ హస్తం తొలగించి మీ నామని మైపరుచుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాళ్ళు ఎవరి బిడ్డలు ప్రభా కొంతమంది పరీక్షల కొరకై మా తండ్రి సిద్ధపడుతున్నారు, రాస్తున్నారు. రకరకాలైనటువంటి మా ప్రభా ట్రైనింగ్ కొరకై వివిధమైనటువంటి వాటి కొరకై ప్రయత్నాలు చేస్తుంటున్నారు. బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ప్రభావ మీరే సాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. మన అనారోగ్యం కూడా ఉన్నవారు లేకపోలేదు, వారిని కూడా మా ప్రభు ఆరోగ్యకరంగా ఉంచి మీరే కొంచెం పెంచి దాన్ని కనపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేంగల మాపలో తండ్రి జింగల మా దేవ రీతిగా ప్రభావ చేసినటువంటి మేలు ఉపకారం మన స్తోత్రాలు చెల్లించుకుంటూ అతని ముందన పరిచయం కొరకు మనం సిద్ధపరుస్తురండి. ప్రేంగల మాపలో తండ్రి జింగల మా దేవ శనివారం ప్రార్థన కూడి కొరకై మా ప్రభు ఆదివారం ప్రార్థన కొరకై మనం సిద్ధపరుస్తురండి. అంతేకాకుండా ప్రభా మా తండ్రి మా యొక్క స్థల విషయంలో మరి మా ప్రతిదినము మేము చేయవలసినటువంటి యొక్క మా ప్రభా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. మా తన ఎండాకాలం రాబోతున్నది. మరి మధ్యాహ్నం వస్తే మా ప్రభు రావాలంటే కష్టపడతారు. దాంతో కనికరించిన ఒక మార్గాన్ని మా కొరకై తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. విధాల వస్తారు కాబట్టి చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ పిల్లలు తిరిగి వెళుతూ ఉంటున్నారు. వారికి మీరు తోడండి, క్షేమకరంగా వారికి రావాలి చేరుట్లో సాయం చేయమని వేడుకుంటూ వెళుతా మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ ఎవరి విషయాల కొరకై ప్రార్థించమని కొన్నారో వారందరి కొరకై ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. సృష్టి గొప్పది అద్భుతమేగా సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై రావు, మానవ జాతి కొరకై రావు. సిద్ధపరచి సమస్తము
Señor.